ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల పౌష్టికాహారం అందిస్తున్నట్లు కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు గౌరీ పేర్కొన్నారు. రమణేపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నూతన వస్త్రాల నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షురాలు గౌరీ మాట్లాడుతూ ఆబాల గోపాలం ఆస్వాదించే పండుగ సంక్రాంతి అని అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలవెత్తు నిదర్శనం మన పండుగలు అన్నారు. కుటుంబ సభ్యులందరూ ఆనందించడమే పండుగల పరమార్థమని, ఆ దిశగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులతో పాటు నూతన వస్త్రాలను అందజేస్తున్నామన్నారు. ఆధ్యాత్మికవేత్త శిరీష మాట్లాడుతూ భక్తిని పెంపొందించడంలో ఆరోగ్య సూత్రాలు నేర్పడం, మత సంస్కృతుల పట్ల విధేయత, సమత, సామూహిక ఐక్యత తదితర అంశాలు సంక్రాంతి పండుగలో ఇమిడి ఉన్నాయని అన్నారు. కోరమండల్ మహిళా సంఘ సభ్యులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని శిరీష తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి మల్లీశ్వరి, కోశాధికారి శ్రీదేవి, సభ్యురాలు మాధవి, రత్నం, మోహిని కుమారి, మాజీ సర్పంచ్ అడవాల రత్నప్రసాద్, రేలంగి బాపిరాజు, రాజా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీ అందరికీ శారీస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఇది మా 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 వైపు నుంచి చేసే ఓ చిన్న సేవ మాత్రమే. మీ అందరికీ మా సేవలు ఎప్పుడూ మీకు మా సపోర్ట్ చేసినట్టుగానే ఉంటాము. మా కోరమండల్ కంపెనీ చాలా సంవత్సరాల నుంచి ఎక్కువ కార్యక్రమాలు చేసుకునే ఉంటారు. మేము దానిలో ఒక భాగంగా ఉండడం చాలా ఆనందంగా ఉంది. మీ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. సో మీరు మీ హెల్త్ గురించి బాగా కేర్ తీసుకోండి, ఎక్కువ జాగ్రత్తగా తీసుకోండి. ఫ్యూచర్లో కూడా ఇలాంటి సేవలు కార్యక్రమాలు ఎప్పుడూ జరుగుతుంది అనేది మీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ. సంక్రాంతి శుభాకాంక్షలు. వస్త్రధారణతో కూడా ఇచ్చి వారికి అందరికీ కూడా కొత్త చీరలు పంచిపెట్టడం అది చాలా శుభసూచకం. ఎందుకంటే గౌరీ గారు వారి బృందం రావడం ఏంటంటే పౌష్యలక్ష్మి వస్తుంది, గౌరీ లక్ష్మి వచ్చి ఇచ్చింది ఇక్కడ అందరికీ కూడా చాలా విశిష్టంగా. సో అందుకని వారికి శుభాభినందనలు తెలియజేస్తూ అడబాల ట్రస్ట్ వేదిక మీద ఎప్పుడూ నిత్య సేవా స్రవంతిలా ఉంటుంది ఇక్కడ. అందులో వాళ్ళు పాల్గొంటున్నందుకు అందరికీ పేరు పేరున కూడా, ముఖ్యంగా గౌరీ మేడం బృందం, అలాగే మల్లీశ్వరి గారి బృందం అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, ఒక్క విషయం ఏంటంటే మనం ఎప్పుడు కూడా గివింగ్ ఈజ్ లివింగ్ అన్నట్టుగానే ఇలాగే వారు ఎప్పుడు కూడా వాళ్ళలో ఉత్తేజం నింపుతూ ఆరోగ్యాన్ని కూడా అవగాహన పెంచడంలో కానీ, మిగతా సేవా కార్యక్రమాల్లో కానీ ముందడుగు వేస్తూ, మహిళలు ముందడుగు వేస్తున్న దానికి ఈ కోరమండల్ ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ నిదర్శనం అని చెప్పచ్చు. అందుకని వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ శుభం భూయాత్.